నేటి కాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. పరాయి శరీరం కోసం భాగస్వామిపై దారుణాలకు ఒడిగడుతున్నారు. మరికొందరు తమ భాగస్వామి పరాయి వారితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని తెలిసి మనస్తాపంతో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు చావడం లేదా భాగస్వామిని చంపడం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. నెలల పాపతో హాయిగా సాగుతున్న ఓ దంపతుల సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఈ అక్రమ సంబంధం కారణంగా చివరకు వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగి ఒకరి ప్రాణం బలైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఏ పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్తో అదే గ్రామానికి చెందిన దేవి అనే యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి 7 నెలల పాప ఉంది. పెళ్లైన కొన్ని నెలల పాటు దేవితో సతీష్ ఎంతో ప్రేమగా ఉండేవాడు. అయితే కొంతకాలం తర్వాత సతీష్ బుద్ధి పడదారి పట్టింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో సతీష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పరాయి మహిళ మోజులో పడ్డ సతీష్ దేవిని నిర్లక్ష్యం చేసేవాడు. ఈ వివాహేతర సంబంధం కారణంగానే ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 3 రోజుల కిందట మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇదే సమయంలో కోపంతో సతీష్ దేవిని కొట్టాడు. భర్త కొట్టడంతో మనస్తాపం చెందిన దేవి బుధవారం విషంతో కూడిన మందు తాగింది. విషం తాగిన దేవిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి మృతి చెందింది. అయితే దేవి మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవి భర్త సతీష్ బలవంతంగా మందు పోసి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గద్వాలలోని నల్లకుంట కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థిని గొబ్బూరి శ్రీవర్ష హైదరాబాద్లోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. శ్రీవర్ష తండ్రి ఓ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వారి కుటుంబానికి ఆర్థిక సమస్యలున్నాయి. అయినా శ్రీవర్షను కష్టపడి చదివిస్తున్నారు. ఆమెకు చదువు భారంగా భావించింది. ఎంత కష్టపడి చదివినా ఫలితం లేదని భావిస్తుండేది. ఈ క్రమంలో తన తండ్రి ఎంతో కష్టపడి ఫీజులు చెల్లిస్తూ ఉండడంతో అవి వ్యర్థమవుతున్నాయని బాధపడుతుండేది. దీనికి తోడు శ్రీవర్షకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ 2 విషయాల్లో కొంతకాలం నిత్యం మానసిక వేదన అనుభవించింది. బుధవారం ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి రైలెక్కింది. సాయంత్రం రైలు గద్వాల సమీపంలోని కృష్ణానది దగ్గరకు రాగానే నదిలోకి దూకింది. ఆ సమయంలో నీటి ప్రవాహం లేని చోట రాళ్లపై పడ్డంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. శ్రీవర్ష మరణ వార్త తెలుసుకున్న స్నేహితులు కడసారి వీడ్కోలు పలికేందుకు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా రోదించారు. తన సమస్యలు ఎప్పుడూ తమతో పంచుకోలేదని, చెప్పి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.